దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రియులారా, ప్రభునామున మీ అందరికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. 1 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా? అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నారు. ఏమని అని ఆలోచన చేస్తే, మీలో కొంతమంది అసూయలతో కలహములతో ఉన్నారని నేను వినియున్నాను. కొంతమంది నేను పౌలు వాడనంటున్నారు, కొంతమంది నేను అపొల్లో వాడనంటూ ఉన్నారు. ఆలోచన చేస్తే పౌలెవరు? అపొల్లో ఎవడు? సమస్తమును దేవుడే కదా నిర్మించినవాడు. ఈ స్వార్థ పరిస్థితి నడిపించేది ఆయనే కదా. నేను నాటాను, అపొల్లో నీళ్లు పోస్తాడు. ఒక మొక్క వృద్ధిలోనికి రావాలంటే, ఒక మొక్క పెరిగి పెద్దదవ్వాలంటే ముందు నాటాలి, దానికి నీళ్లు పోయాలి. అలాగే నేను స్వార్థ చేశాను, ఆయన నడిపించాడు. అభివృద్ధి చేసింది దేవుడే కదా. గనుక మీరు ఆత్మ సంబంధమైన మనుషుల వలె మాట్లాడాలి. శరీర సంబంధులు ప్రకృతి సంబంధులుగా ఉండటానికి వీలు లేదంటూ ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన మాటలండి. నిజమే కదా. మనుష్యుల మీద ఆధారపడటం, మనుష్యుల వైపు చూడటం, మనుషుల యొక్క పద్ధతులను గమనించి మనుషులతో నడవటం. ఒకవేళ మీరు ఆ మనస్సు కలిగి ఉంటే దాన్ని విడిచిపెట్టండి. పౌలు ఎవరండి? పౌలు ఎవరండి? అపొల్లో ఎవరండి? సమస్తముని వృద్ధి చేయవాడు ఆయనే, దేవుడే. హల్లెలూయా. గనక వృద్ధి చేసే దేవునిలో తప్ప నాటిన వానిలో కానీ నీళ్లు పోసిన వానిలో కానీ ఏమీ లేదు. వారు పని చేశారు, ఆ పనికి జీతము మాత్రం ఉన్నది అని వివరణ ఇస్తూ ఉన్నాడండి ఆ పత్రికలో కొరింథీ సంఘానికి. వారి యొక్క బలహీనతలను, వారి యొక్క భేదాభిప్రాయాలను తీసివేసి ఐక్యపరిచి ప్రభు సన్నిధిలో నడిపించటానికి ఎంత భారము కలిగి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడో ప్రియ స్నేహితులారా, అర్థం చేసుకుంటున్నారా? ఈ దినాన్న దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. మనుష్యుల వైపు చూడవద్దండి. దైవ కార్యములందు ఆసక్తి కలిగి దేవునికి లోబడి దేవుడు వృద్ధి చేసేవాడిని విశ్వసించి ఆయన సన్నిధిలో సాగిపోయే బిడ్డలుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు నిత్యరాజ్యాన్ని ఇస్తారు. ఈ లోకములు అద్భుతమైన దీవెనలు, ఆశీర్వాదాలు ఇస్తారు. అటువంటి దీవెన అందరము పొందుకోవాలి. ఇటువంటి పరిస్థితి అయినా, ఇటువంటి మనసులో వేదనైనా ప్రభువు చెప్పేవారిగా మనం మారాలి. అటువంటి విశ్వాసములో సాగిపోతూ దేవుని కొరకు బ్రతుకుదాం, జీవిందాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామము కొరకై వందనాలు. కొరింథీ సంఘానికి నాయన మీ కుమారుడైన పౌలు గారి ద్వారా అనేక సంగతులు వ్రాయించి ఉంచారు ప్రభువా. ఆ విషయాలు ఈరోజు మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే ప్రభువా. నాయన మనుషుల యొక్క పద్ధతులను చూసి, మనుషుల యొక్క విధానాల ఆకర్షణ చూసి మేము లోబడిపోయి నిన్ను మర్చిపోతున్నామేమని మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మీకు వందనములను అయినా. వృద్ధి చేయు దేవుడవు నీవే, కనికరించు దేవుడవు నీవే, జాలిపడే దేవుడవు నీవే. అయ్యా, మా జీవితాలు మీకు సమర్పించుకుంటున్నా. మీ కనికరము చూపండి. ఎవరైనా కష్టములో, బాధలు, ఇబ్బందులు, వేదనలు ఉంటే చేయి చాపి ఆదుకోండి ప్రభువా. వృద్ధిలోనికి తీసుకొని రండి నాయనా. వారి సమస్యలు తొలగించండి, వారి కొరతలు తీర్చండి, కనికరము చూపండి, కాపుదలుంచండి. ఈ దినము దీవెనకరంగా మార్చండి. యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన కృప చేత మనలను దీవించునుగాక. ఆమేన్.